జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మేమంతా ఇక్కడే ఉన్నామమ్మా. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది డాడ్. మార్నింగ్ నుంచి ఎవరు చూడలేదు. మార్నింగ్ నేను జ్యూస్ తీసుకెళ్ళాను సరసు. అప్పుడు కోపంగానే ఉన్నారు. ఎవరిని గదిలోకి రావద్దని ఆర్డర్ కూడా వేశారు. మేడం పిఏ ఎక్కడుంది? తనకేమైనా చెప్పారేమో. మమ్మల్ని అడగడం కాదమ్మా, ఫోన్ చేసి కనుక్కో. నేను చేస్తాను డాడ్. హలో గీతా. సార్ చెప్పండి. మ్యామ్ ఇంట్లో లేరు. ఎక్కడికైనా వెళ్ళారా? నీకేమైనా చెప్పారా? నో సార్, నాకేం చెప్పలేదు సార్. కరెక్ట్ గా తెలియదు కానీ 2 hours బ్యాక్ వేరే అపాయింట్మెంట్ ఉందని చెప్పారు. మేబీ అక్కడికి వెళ్ళారేమో అనుకుంటా. అనుకోవడం ఏంటమ్మా? అన్ని వ్యవహారాలు చూడడానికే కదా నీకు జీతం ఇస్తుంది. కొంచెం కూడా జ్ఞానం లేకపోతే ఎలా? సారీ సార్. ఇదొకటి బాగా తెలుసు అందరికి. మేడం కార్ కూడా బయటే ఉంది. పిఏ చెప్పిన అపాయింట్మెంట్ కి ఎలా వెళ్తారు? వనజక్క, నాకెందుకో ఈ సరస్సు మీదే డౌట్ గా ఉంది. సరస్సు మీద డౌటా? వాట్ ఆర్ యూ టాకింగ్ యార్? మన కంటికి కనపడని నిజం యా. ఒక్కరోజు మేడం ఆఫీస్కి రాకపోతేనే దీని కాన్ఫిడెన్స్ కొండంత అయింది. కాంప్లిమెంట్స్ భారీగా వచ్చాయి. అలాంటిది ఆంటీ కంప్లీట్ గా లేకపోతే అనుకున్నది ఏదైనా సరే సాధించుకోవచ్చని ప్లాన్ చేసిందేమో అనిపిస్తోంది. నీ ప్లాన్ ఎవరికీ తెలియదనా? తెలిసినా ఏం చేయలేరనా? ప్లాన్ ఏంటి? ప్లాన్ కాక ఇంకేంటి? ఒక్కరోజు ఆంటీ ఇంట్లో లేకపోతే నీకు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోవచ్చు అని చూసావు. అది కంటిన్యూ చేయడానికే కదా ఆంటీని కిడ్నాప్ చేశావు. నార్మల్. ఇంకొక్క మాట తూలేవంటే నరికి పోగులు పెడతాను. స్వార్థం కోసం కుట్రలు చేసేది, బంధాలను దూరం చేసేది నువ్వు. తన మన తేడా లేకుండా తప్పులు చేసేది నువ్వు. ఆ అలవాటుతో నా మీద నిందలు వేస్తున్నావా? నీ జీవితం మొత్తం నాటకాలే. నిందలు వేయాల్సిన కర్మ నాకేంటి? నేను నాటకం ఆడింది స్వార్థంతో కాదు. ఈ ఇంటికి కోడలుగా ఉండడానికి ఒకసారి, నా ఉనికిని నిలుపుకోవడానికి ఇంకొకసారి, అమ్మగారిని కాపాడుకోవడానికి ఇప్పుడు పేరు మార్చుకున్నాను. అంతేగాని నీలా నిజ స్వరూపాన్ని అబద్ధంతో దాచుకోలేదు. నేను ఎన్ని చేసినా ఈ ఇంటి కోడలు నవ్వడానికే, ఆంటీతో పాటు అధికారం సాగించటానికే. నేను ఆల్రెడీ ఇంటి కోడల్ని. నీకు ఆ అధికారం దక్కే ఛాన్సే లేదు. ఇదే ఈ బుద్ధి, ఈ పొగరే నీ మీద డౌట్ వచ్చేలా చేసింది. మర్యాదగా చెప్పు, ఆంటీ ఎక్కడున్నారు? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? నేను అడగటం కాదు, ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్లతోనే అడిగిస్తా. మరెందుకు ఆలస్యం? వెళ్ళు. నువ్వు చెప్పినవన్నీ నేను చేతిని అదుపులో పెట్టుకుని విన్నానేమో గాని వాళ్ళు మాత్రం ఊరుకోరు, నిన్ను నమ్మరు. రోజులన్నీ ఒకేలా ఉండవు సరసు. నమ్మకం మోసం అవటానికి క్షణం చాలు. అలాంటి క్షణమే వస్తే నిజం బయటపడ్డమే కాదు, నువ్వు కూడా బయటికి పోతావు. నేనడుగు బయట పెడితే అమెరికా వెళ్తాను. మరి నువ్వెక్కడికి వెళ్తావు? నాటకం కంటిన్యూ చేసే ఇంటికా, లేక మీ నాన్నలా రోడ్లు పట్టుకుని తిరుగుతావా? నన్ను కొడతావా? నిన్ను
చెయ్యి విరిచేస్తాను. మా నాన్న గురించి మాట్లాడడానికి నీకు అర్హత లేదు. రానయ్యా. ఏంటి అందరూ ఇంత హ్యాపీగా ఉన్నారు? ఓ, నా భార్య అభినందన సభ. అవునరా, నా కోడలు సాధించిన విజయానికి అభినందన సభ కాదు, అంతకు మించి ఏం మేడం ఎక్కడా? మేడం ఇంకా రూమ్ నుంచి బయటికి రాలేదా, లేదా ఇంకా కోపంలో నుండి బయటికి రాలేదా? రెండూ కాదు రాహుల్, ఏదో అర్జెంట్ మీటింగ్ ఉంటే వెళ్లారు. రావడానికి లేట్ అవుతుందని ఇప్పుడే మెసేజ్ పెట్టారు. అలా అయితే ఓకే. కావాలనే తనకి మేడం దూరంగా ఉన్నారేమో అని అనుకున్నాను. మీ అమ్మ దూరంగా ఉంటే మాత్రం దగ్గర చేయడానికి మనమంతా ఉన్నాం కదా. యా డాడ్, నిజమే. కానీ మీరంతా ఈరోజు సంతోషంలో పడి అసలైన విషయం విశేషమేంట్రా? వాట్ ఈస్ దిస్ డాడ్? మీరు మర్చిపోతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటన్నయ్యా అంత స్పెషల్? రేపు సరస్సు పుట్టినరోజు. టైం వేస్ట్ చేసుకోకు, నీకు సమాధానం దొరకదు. సరే అడగను, కానీ నాకెందుకు కాల్ చేశారో చెప్పండి. నీ అవసరాన్ని నాకు అనుగుణంగా మార్చుకోవడానికి కాల్ చేశాను. నువ్వు నాకు హెల్ప్ చేస్తే వాగ్దేవి ఇంట్లో నీ గోల్ రీచ్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తాను. నాకెవరి హెల్ప్ అవసరం లేదు. మీతో జాయిన్ అవ్వడం కాదు, మాట్లాడినట్టు మా ఆంటీకి తెలిసినా నన్ను చంపేస్తారు. ఎలా తెలుస్తుంది ప్రీతి? నువ్వు చెప్పలేవు, నాకు అవకాశం లేదు. అయినా ఇప్పుడు మీ ఆంటీ కూడా ఇంట్లో లేదు కాబట్టి నీకు భయమే లేదు కదా. ఇంకెన్నాళ్ళు యుఎస్ వదిలి ఈ ఇంట్లో బానిసలా బ్రతుకుతావు? నీ కష్టాలకి ఫుల్ స్టాప్ పెడతానంటే వద్దు కామానే చాలు అంటావేంటి ప్రీతి? థింక్ వైస్లీ. సరే ఏం చేయాలి? దాట్స్ గుడ్. కానీ ఇప్పుడు కాదు, వన్ ఫైన్ డే నీకు కాల్ చేస్తాను. కలిసి మన ఫ్యూచర్ ప్లాన్ డిస్కస్ చేద్దాం. సరే. అనుకున్న దానికంటే సులువుగానే ఎర్ర దొరికింది. ఇక నుండి ఆట సురేఖ ఆడిస్తుంది. మరీ అంతలా చూడకు, ఏర్పాట్లకి దిష్టి తగులుతుంది.
అయితే మీ తమ్ముడికి ఈసారి మీరే దిష్టి తీయండి. తీస్తాను, నా తమ్ముడే కదా. హ్మ్. భార్య లేదని తెలిసినా బర్త్డే ఎంత గ్రాండ్గా చేస్తున్నాడో చూడండి. మీరేమో కనీసం విష్ కూడా చేయరు. సరే అయితే నువ్వు కూడా నాకు చెప్పకుండా ఎక్కడికైనా పో, అప్పుడు చూడు పోలేరమ్మ జాతరలా దడదడలాడిస్తా. హ్మ్. ఉన్నప్పుడు లేదు కానీ పోయాక ఎందుకు దడదడలో? నేను చూస్తానా చేస్తానా? ఈ బర్త్డే బేబీ కిందకు రాకుండా ఏం చేస్తుంది? ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే. మీ నాన్నకు నిజం చెప్పాలని నాకు మాత్రం ఉండదా? కానీ అమ్మగారికి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి కదా. దాన్ని ఎదిరించి ఎవరికీ చెప్పలేను. రాహుల్ బాబు ముందు నిజం ఒప్పుకోలేను. ఇప్పుడేం చేయాలమ్మా? అలా చూస్తూ ఉండడం కాదు, ఏదో ఒకటి చెప్పు తల్లి. ఏంటి తల్లి కూతుళ్ళు ఇంకా ఇలానే కూర్చున్నారు? రెడీ అవ్వరా? లేదు నవ్యమ్మ, నేను రాను. వెళ్ళి ఏదో ఒక అబద్ధం చెప్పి ఈ గండం నుంచి గట్టెక్కించు. గుడ్ న్యూస్ అని మేం ఫీల్ అవుతుంటే గండం అంటావేంటి సరసు? మీరు నా బ్రతుకు కోసం ఆలోచించి మాట్లాడుతున్నారే గాని నేను భవిష్యత్ తెలిసి వద్దంటున్నాను. ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మా అన్నయ్యతో సంతోషంగా ఉండడం కన్నా ఇంకేం కావాలి నీకు? ఆ సంతోషం దూరం అవుతుందనే వద్దంటున్నాను. ఎందుకు దూరం అవుతుంది? అసలు ప్రాబ్లం ఏంటో చెప్పు. క్లియర్ చేయడానికి మేమంతా ఎన్నిసార్లు నన్ను సరసు అన్నా నేనెప్పుడు చెప్పేది ఇదే కదా బాబు. దానికెందుకింత ఆర్భాటం? ఇది ఆర్భాటం కాదు, నువ్వు చెప్పేది అబద్ధం. నువ్వే సరస్సు అన్నదే నిజం. అది నీ ప్రేమలో, నీ మాటలో, ఆఖరికి ఈరోజు నీ గెలుపులో చూశాను. పెళ్లికి ముందు నువ్వు మనిద్దరికి మాత్రమే తెలిసిన విషయాలు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. అందుకే నువ్వు కాదని 100 సార్లు చెప్పినా నమ్మను కాబట్టే 1000 సార్లైనా నువ్వే నా సరస్సు అని వాదిస్తాను. నువ్వు నిజం ఒప్పుకునే వరకు ఇదే మాట్లాడతాను. ఏంటి బాబు ఇది? మీరు బలవంతంగా ఒప్పించాలనుకుంటున్నారా? అలా అయితే చెప్పండి, తప్పకుండా తలదించుకుంటాను. ఇదేమి శిక్ష కాదు సరస్సు తలదించుకోవడానికి. నీ మెడలో కట్టిన తాళంత నిజం. మీరు ఎన్ని చెప్పినా నేను మాత్రం సరస్సుని కాదు, బ్రాహ్మణినే. నారాయణ సావిత్రమ్మల కూతుర్ని. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. సరస్సు! నాన్న రాహుల్, నా మాట విన్నా నాన్న. వద్దు నాన్న. డాడ్, ఎవరు ముందుకు రావద్దు. ఇది నాకు నా నమ్మకానికి మధ్య యుద్ధం. మీరు రావద్దు. ప్రేమో ప్రాణమో ఈ రోజే తేలిపోవాలి. రాహుల్ బాబు వద్దు. ఆగో! వద్దు రాహుల్ బాబు. ఏంటిది? ఆ కత్తి తీయండి రాహుల్ బాబు, ప్లీజ్. నీ మాటల కన్నా ఇది పదునేం కాదు. నువ్వే నా సరస్సు అని నాకే కాదు
అది నీకు కూడా తెలుసు. నీ పుట్టినరోజు నాడు ఇంట్లో అందరికీ, ఈ ప్రపంచానికి సరస్సు నువ్వే అని నేను నిరూపించాలనుకున్నాను. కానీ నువ్వు అది ఒప్పుకోకుండా నన్ను ఫూల్ని చేశావు. అబద్ధంతో తప్పించుకుంటున్నావు. రాహుల్ బాబు, నా మాట వినండి. వద్దు రాహుల్ బాబు. ఏయ్! నా ప్రేమ నీకు లెక్కలేనప్పుడు నేను ఉంటే ఎంత, పోతే ఎంత? రాహుల్ బాబు వద్దు. దగ్గరికి రావద్దు రాహుల్. దగ్గరికి ఎవరు వచ్చినా వెంటనే పీక్కోసుకుంటా. నాకు నీ మాట కావాలి, నాకు నిజం కావాలి. ట్వెల్వ్ అవ్వడానికి సరిగ్గా 1 నిమిషం సమయం ఉంది. నిజం ఒప్పుకుంటే నేను బ్రతుకుతాను, లేదని మౌనంగా ఉంటే నమ్మకంతో పాటు నా ప్రాణాలు కూడా వదిలేస్తాను. రాహుల్ బాబు రాదు, రాహుల్ రాదు. వద్దు బాబు. రాహుల్ బాబు, నా మాట వినండి. అలాంటి మాటలు వద్దు బాబు. 55. మామయ్య, మీరైనా చెప్పండి మామయ్య. తేజ బాబు, నవ్యమ్మ. 22. ఈ 3 కొండలు నువ్వు ఇంట్లో ఉండడానికి నేను పెట్టే 3 కండిషన్స్. మొదటిది, నువ్వు సరస్సు అని రాహుల్కి ఎప్పటికీ తెలియకూడదు. తెలిస్తే రాహుల్కి నీ పట్ల ప్రేమ పెరుగుతుంది. అది నా కొడుకుని నాకు దూరం చేస్తుంది. నువ్వు మాట తప్పిన ప్రతిసారి 1 కుండ పగులుతుంది. 3వ కుండ పగిలిన మరుక్షణం నీ అడుగు నా ఇంటి గుమ్మం బయటుండాలి. ఒక్కరోజు ఆంటీ ఇంట్లో లేకపోతే ఎన్ని దారుణాలు చూడాల్సి వచ్చిందో. బ్రాహ్మణి ఫ్యామిలీ నాన్న ఆరోగ్యం అని కబుర్లు చెప్పి ఇప్పుడు మాత్రం రాహుల్ బాబు అని సిగ్గు లేకుండా, హగ్గులు, సెన్స్ లేకుండా ముద్దులు, ఈ ప్రేమ చిచ్చి. అదేంటో లాస్ట్ టైం ఆంటీ లేనప్పుడు ఈ బ్రాహ్మణినే సరస్సు అని రాహుల్కి తప్ప అందరికీ తెలుసు. ఇప్పుడు రాహుల్కి తెలిసింది అంటే ఆంటీ లేని టైం చూసి ఇది పర్ఫెక్ట్ ప్లాన్ వర్కౌట్ చేస్తుందన్నమాట. ఇప్పుడు నిజం తెలిసినా అందరూ ఇంతగా సపోర్ట్ చేస్తుంటే ఆంటీ మాత్రం ఏం చేయగలదు? ఏదైనా కొత్త ప్రాబ్లం వస్తేనే ఆ సరస్సు పొగరు తగ్గదు, పీడ వదలదు. హాయ్ ప్రీతి. మీరేంటి టైంలో కాల్ చేశారు? చెప్తా గాని నీ టోన్లో టెంపో తేడాగా ఉందేంటి? ఈ రోజు జరిగిన హడావిడికి టెంపో మారడం కాదు, తల తిరిగిపోతోంది. ఏమైంది? ఇన్ని రోజులు బ్రాహ్మణినే సరస్సు అని మా అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు రాహుల్కి కూడా తెలిసిపోయింది. సో వాట్? దాని గురించి ఎవరికి తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి? ఏంటా? ఇన్నాళ్లు బ్రాహ్మణిగా ప్రేమించిన రాహుల్ ఇప్పుడు సరస్సు అని తెలిసి ఇంకా లవ్ చేస్తాడు. అందరి సపోర్ట్ తో కొన్ని రోజులకి ఆంటీని కూడా మార్చేస్తారు. అప్పుడు నా కల నెరవేరడం కాదు కదా, ఈ ఇంట్లో ఉండే అవకాశం కూడా లేకుండా పోతుంది. ఎక్కడికి పోదు ప్రీతి. ఆ ఇల్లు నీది, ఇంట్లో పవర్స్ కూడా నీవే. ఆ కలకి గ్యారంటీ నాది. అంటే ఏం చేస్తారు? నేను చేయడం కాదు, నువ్వే చెయ్యాలి. నేనా? ఏం చేయాలి? వాగ్దేవి వచ్చే లోపల ఆ ఇంట్లో కుక్కరు ఏడుపు ఎకో సౌండ్ లో వినిపించాలి. ఇన్ని రోజులు
నాకు నీకు అడ్డుగా ఉన్న సరస్సు చేతగాని దానిలా పక్కకు తప్పుకోవాలి. ఈ లాస్ట్ లైన్ వినడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నేనేం చేయాలో మీరేం చేస్తారో చెప్పండి. నిన్న మేడం నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ నెంబర్ ట్రేస్ చేయగలిగితే మేడం లొకేషన్ తెలిసే అవకాశం ఉంది కదా. ఓకే తేజ, నేను చెక్ చేసి కాల్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం ఫోన్ ఆన్ లో ఉంటే ఎక్కడున్నారో ఈజీగా తెలుస్తుంది. కానీ మనం ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తోంది కదన్నయ్యా. మనకి చిన్న క్లూ దొరికినా మేడంని ఎలాగైనా కనిపెట్టొచ్చు. నిన్న ననగా వెళ్లిన మనిషి ఇంకా రాకపోవడం ఏంట్రా? ఫోన్ పనిచేయటం లేదు, ఎటువంటి సమాచారం లేదు. నిజంగా మీటింగ్కే వెళ్ళిందో లేక ఏదైనా ప్రమాదం? లేదు మామయ్య, అమ్మగారికి ఏం కాదు. పోలీసులకి చెప్పారు కదా, ఖచ్చితంగా తెలుసుకుంటారు. అమ్మగారు క్షేమంగా ఇంటికి వచ్చేస్తారు. ఇదెప్పుడు బయటకెళ్ళింది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి మీద నిందలు వేస్తున్నావు? అందరికన్నా మేడం గురించి ఎక్కువ ఆలోచించే మనిషి, అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఆలోచించని మనిషి. అలాంటి మనిషి మీద నువ్వు ఇలాంటి నిందలేస్తున్నావు. నువ్వు ఆలోచించడానికి ఎలాగో నీకు జ్ఞానం లేదు. కనీసం మాట్లాడే ముందైనా ఇంగిత జ్ఞానం లేదా? చూడు ప్రీతి, నీకు దక్కాల్సిన స్థానంలో సరసున్నందుకు తన మీద నీ కోపం ఉండొచ్చు. కానీ చేయని తప్పుకి ఇరికించాలని చూస్తే మాత్రం నేను విధించే శిక్షని మీ ఆంటీ కూడా ఆపలేదు. నేనేం కల్పించి మాట్లాడడం లేదు. పక్కా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వచ్చాను. ఏంటి నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్? ఆంటీ మీటింగ్ లో ఉన్నారని మెసేజ్ చేసింది ఎవరో కాదు, ఈ సరసునే. అంతేకాదు, ఆంటీని కిడ్నాప్ చేయించడానికి మనుషుల్ని కూడా పెట్టి ఇక్కడ మనతో పాటు ఏం తెలియనట్టు నటిస్తోంది. చాలా ప్రీతి, వింటున్నావు కదా అని ఏదేదో బాగుతున్నావు. ఇన్ఫర్మేషన్ పేరుతో అబద్ధాలు చెప్పడం కాదు, నువ్వంటున్న ప్రతి మాటకి ఆధారం చూపించి మాట్లాడు. అండర్స్టాండ్? ఓ, అంటే ప్రూఫ్ చూపిస్తే నమ్ముతావా? సరే, చూపిస్తాను. కాదు, వినిపిస్తాను.
నమస్తే ఎస్ఐ గారు. నమస్తే. ఎవరు మాట్లాడేది? నేను వాగ్దేవి గారి ఇంటి నుండి మాట్లాడుతున్నాను. మా ఆంటీ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? వాగ్దేవి గారికి ఆ కిరాయి మనుషులిద్దరూ ఇప్పుడే స్టేషన్కి వచ్చి లొంగిపోయారు. కానిస్టేబుల్స్, సరసన తీసుకురండి. ఎస్ఐ గారు, నా మాట వినండి. ఎస్ఐ గారు, రాహుల్ బాబు, ఎస్ఐ గారు, నా సరస్సును మీరు తీసుకెళ్ళడానికి వీల్లేదు. న్యాయానికి కుమ్ము కాయాల్సిన మీరు ఇలా కళ్ళు మూసుకుని వ్యవహరించడం కరెక్ట్ కాదు. రూల్స్ రెగ్యులేషన్స్ చదివే ఈ స్టేజ్కి వచ్చాం. మాకు కొత్తగా మీరేం నేర్పించనక్కర్లేదు. మా డ్యూటీకి అడ్డురాకండి. మీ మాటలు ప్రయత్నాలు చూస్తుంటే మీ అమ్మగారి కిడ్నాప్ లో మీ హస్తం కూడా ఉందనిపిస్తుంది. ఎస్ఐ గారు, మాటలు మీరు అదుపులో పెట్టుకోండి. నా భార్యకి ఏ పాపం తెలియదంటుంటే నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారేంటి? కాకి బట్టలేసుకున్న నేనే కాదు, ఎవరైనా ఇలాగే అంటారు. దయచేసి అది తెలుసుకోండి. ఏం మాట్లాడుతున్నారు? రాహుల్, నువ్వు ఆగు. వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ప్రూఫ్స్ అని వాళ్ళు అనుకుంటున్నారు కదా, అవి ఫేక్ అని మనం ప్రూవ్ చేసి సరస్సును తీసుకొద్దాం. ఎస్ఐ గారు, రాహుల్ బాబు, అమ్మా సరస్సు, సరస్సు, ఎస్ఐ గారు, సరస్సు. సరస్సు, రాహుల్ బాబు, ఏంటిది? ఏడవకండి బాబు. రాహుల్ బాబు, మీరు ధైర్యంగా ఉంటేనే కదా బాబు మనం గెలిచేది, ఈ గండం నుంచి బయటపడేది. నిన్న ఉన్న సంతోషం ఇంత తొందరగా ఆవిరైపోతుందనుకోలేదు సరస్సు. ఇక ఏ సమస్య లేదనుకున్న ప్రతిసారి చీకట్లో నీడలా తెలియకుండా ఏదో ఒకటి తరుముకుంటూనే వస్తుంది. బాబు, మీరు ఆలోచించాల్సింది, బాధపడాల్సింది నా గురించి కాదు, అమ్మగారి గురించి. అమ్మగారు ఎక్కడున్నారో, ఏమయ్యారో కనిపెడితే ఈ సమస్యలు, ఈ కష్టాలు అన్నీ క్షణంలో ఎగిరిపోతాయి. మన వైపు ధర్మం ఉంది బాబు, నిజాయితీ ఉంది. ఆ నమ్మకంతో చెప్తున్నాను, గెలుపు కూడా మన వైపే ఉంటుంది. సరే సరస్సు, ఈ ఒక్కరోజు నన్ను క్షమించు. మేడం గురించి డీటెయిల్స్ అని తెలుసుకొని రేపు ఎలాగైనా సరే నిన్ను బయటికి తీసుకొస్తాను, సరేనా? సరే బాబు, నేను వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త. నువ్వు నేను మారడం సమాజానికి హానికరం ప్రీతి. నా డ్రీమ్ కోసం మీరు వేసిన ప్లాన్ సక్సెస్ అయింది. ఇప్పుడు మీ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం నన్నేం చేయమంటారో చెప్పండి. చెప్తాను ప్రీతి. ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయితే నీకు 50%, నాకు 50%. ఇదే కాదు, ఇక నుండి మనం చేసే ప్రతి పనిలోనూ మనీ షేరింగ్, మ్యూచువల్ కేరింగ్ ఉంటుంది. డబ్బు నాకు ముఖ్యం కాదు. ఆ సరస్సు బయటికి రాకూడదు. చచ్చే వరకు అక్కడే ఉండాలి. ఉంటుంది ప్రీతి.
ఆల్రెడీ ఆ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. రేపు కోర్ట్ హీరింగ్ ఉందని విన్నాను. సరస్సు కేసు వాదించడానికి మా వాళ్ళు ఒక ఫేమస్ లాయర్ కోసం చూస్తున్నారు. ఎలాంటి లాయర్నైనా తలదన్నేవాణ్ణి నేను అపాయింట్ చేస్తాను. కేసు మనమే గెలిచేలా నేను కేర్ తీసుకుంటాను. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ సురేఖ గారు. మన మొత్తం ప్లాన్ ఆంటీ మిస్సింగ్ చుట్టూ నడుస్తోంది కదా, ఆవిడ ఏమయ్యారు, ఎక్కడున్నారో మీకేమైనా తెలుసా? తెలుసుకొని ఏం ఉపయోగం ప్రీతి? ఆ వాగ్దేవి లేకపోవడం వల్లే మన పనులు ఇంత ఈజీగా ఫినిష్ అవుతున్నాయి. అంటే ఎంతనుకున్నా ఏమనుకున్నా ఆంటీ మీద నాకే కోపం లేదు. అందుకే చిన్న కన్సర్న్. అర్థమైంది. నా కాన్సంట్రేషన్ అంతా ప్రాజెక్ట్ మీదే ఉంది. అందుకే వేరే విషయాలు పట్టించుకోవడం లేదు. కానీ మా వాళ్ళు మాత్రం ఆంటీ గురించి తెలుసుకుంటే సరస్సుని రిలీజ్ చేయటం ఈజీ అని ఫీల్ అవుతున్నారు. దానికేమైనా పర్లేదు కానీ ఆంటీ మాత్రం సేఫ్ గా వస్తే చాలు. వస్తుంది ప్రీతి, నువ్వేం టెన్షన్ పడకు. ఓకే సురేఖ గారు, నేను వెళ్తాను. ఏమైనా అప్డేట్ ఉంటే కాల్ చేయండి. యా షూర్. బాయ్. పిచ్చి ప్రీతి, మీ ఆంటీ మీద చాలా ప్రేమ పెంచుకున్నావు. అలా అని జాలిపడి వాగ్దేవి నా దగ్గరే ఉందని నిజం చెప్పేయచ్చు. కానీ రహస్యం గుప్పెట్లో ఉన్నంతసేపే విలువ ఉంటుంది. మూడు రోజుల క్రితం మీరు వాగ్దేవి గారిలా ఆఫీస్కు వెళ్లారని, అధికారం తీసుకున్నారని తెలిసింది. నిజమేనా? అవునండి. కొత్త కదా, ఆ రోజంతా ఎలా ఉంది? మొదట కాస్త భయం వేసినా తర్వాత మా అమ్మగారి ఆశీర్వాదం, రాహుల్ బాబు మాట వల్ల ధైర్యం వచ్చింది. మినిస్టర్ గారి నుంచి కూడా అభినందనలు వచ్చినట్టున్నాయి. అవునండి. యువర్ ఆనర్, మినిస్టర్ గారితో సరస్వతి దిగిన ఫోటో, మీడియా ఫుటేజ్. లేక బాధలు పెట్టేవారా? చిన్నప్పుడే దూరమైన అమ్మ ప్రేమ ఏంటో, అమ్మ విలువేంటో మా అమ్మగారిని చూస్తేనే తెలిసిందండి. అంత గొప్పవారు మా అమ్మగారు. మరి అంత గొప్పవారిని కిడ్నాప్ ఎందుకు చేశావు? అది కూడా నువ్వే చెప్పాలి. ఏం చేయడానికి ఏమని చెప్పాలండి?
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.